హలో హాయ్ అండి, నేను మీ బాస్కెట్స్. మరొక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది వచ్చి ప్రీమియం సెగ్మెంట్ ఆల్బమ్ డిజైనింగ్ అండి. 12x36 సైజ్ ఇది. ఇది 2 పార్ట్స్ కింద డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఆర్కే ఫోటోగ్రఫీ అని చెప్పేసి మక్తల్ మండల్ తెలంగాణ స్టేట్ నుంచి నారాయణపేట డిస్టిక్ అండి. ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు 80 to 90 షీట్స్ కస్టమర్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనం 81 షీట్స్తో కంప్లీట్ చేయడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉంటారు 80 షీట్లు కావాలి, 79 అయినా కుదరదు, 81 అయినా కుదరదు అని. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్లో కొన్ని మెథడ్స్లో ఉంటారు చాలామంది. ఆ టైప్ ఆఫ్ మెథడ్స్లో ఉన్న వాళ్ళు నా దగ్గర రావద్దండి. ఎందుకంటే నాకు ఆ క్యాలిక్యులేషన్స్ వేసుకుని లెక్క వేసుకుని ఆ 80 షీట్లు చేయడం నాకైతే రాదు. నాకు అప్రాక్సిమేట్లీ సర్టెన్ 80 to 90 ఇస్తే ఆ షీట్లు నేను ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆ గ్యాప్లో మనం అయితే ఎండ్ చేస్తాం. ఇట్లా ఉంటుంది. ఇది వచ్చి మనకి 13/4/2026 ఇవ్వడం జరిగిందండి. మనం ఇది వచ్చి 24/2026 ఇస్తానని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఆల్రెడీ తేదీ 17/4/2026 అయింది. 7:48 అయింది. ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఇది కవర్ ప్యాడ్స్ అండి, మన ఆర్కే కవర్ ప్యాడ్స్. మొత్తం 2 కవర్ ప్యాడ్స్ అండి. మనం 2 చేయడం జరిగింది కవర్ ప్యాడ్స్. ఆల్రెడీ చూడొచ్చండి వాట్సాప్లో మా రాకేష్ గారికి మొత్తం టోటల్ 2 ఫైల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఫైల్స్. ఆల్రెడీ మీరు డేట్ చూడొచ్చు 17/4/2026 పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 2 ఫోల్డర్ల కింద ఉంటాయి ఆల్బమ్. ఇది వచ్చి మంజునాథ్ అండ్ సత్య. ఎవరైనా చూస్తానంటే మంజునాథ్ అండ్ సత్య అని టెక్స్ట్ చేస్తే నేను పెడతాను. ఇది వచ్చి వైట్ స్పేస్ డిజైన్స్ అండి. మంజునాథ్ అండ్ ఇది మొత్తం టోటల్ షీట్స్. ఇవి మీరు చూస్తాను అంటే కనుక చూడొచ్చండి. ఆయన వచ్చి చెక్ లిస్ట్ సెలెక్ట్ చేసింది మీరు చూడొచ్చు. ఇక్కడ వైట్ స్పేస్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. వైట్ స్పేస్, ఫ్లోరల్లో, సీమ్లెస్ అంటే ఇవన్నీ 3 ఒక కేటగిరీకి చెందినవి. అంటే ప్యూర్ వైట్ స్పేస్ కాకుండా వైట్ స్పేస్ మీద ఫ్లోరల్స్ పెట్టడం, అట్లాగే సీమ్లెస్ ప్యాటర్న్స్ పెట్టడం అన్న 3 టైప్ ఆఫ్ సెగ్మెంట్స్లో చేయడం జరిగింది. ఇందులో సమ్ కటింగ్, సమ్ ఫోటో అన్ కటింగ్ అని చెప్పేసి అన్నారు. దానికోసం అక్కడక్కడ ఈ ఫోటోలు కట్ చేయాలి కాబట్టి, డార్క్ బ్యాక్గ్రౌండ్స్ వాడాలి కాబట్టి, ఆ కటింగ్లకి వైట్ స్పేస్ మీద పెడితే బాగోదు కాబట్టి డార్క్ బ్యాక్గ్రౌండ్ కొన్ని చోట్ల వాడవలసి వచ్చింది కటింగ్లు చేసి. ఇక్కడ మిగతాదంతా ప్యూర్ వైట్ స్పేస్ అండి ఆయన ఇచ్చిన టార్గెట్ మనకి. అలాగే లేఅవుట్స్ వచ్చి జిగ్జాగ్ లేఅవుట్స్, అంటే అన్నీ సమానంగా కాదు, జిగ్జాగ్గా ఉంటాయి. మీరు చూడొచ్చు. ఈ డిజైన్ చూస్తానంటే ఎవరికైనా పెడతాను చూడొచ్చు. అలాగే కలర్ కరెక్షన్స్ కూడా ఈయన మనకి అన్ని మీడియంగా చేయమన్నారు, హైగా కాకుండా లోగా కాకుండా. అంటే స్కిన్ స్మూత్ కానీ, స్కిన్ గ్లో బ్రైట్నెస్ కానీ, లేకపోతే వైబ్రెంట్ కలర్ గ్రేడింగ్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా మా ఫోటోగ్రాఫర్కి నచ్చిన విధంగా ముందే చాయిస్గా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నా ఎట్లా ఉంటాయి ఆ పీడిఎఫ్లు చూసారు కాబట్టి అది లోగా కావాలా హైగా కావాలని అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఫైనల్ వచ్చి ఆల్బమ్ డిజైన్ ఏ క్వాలిటీలో కావాలంటే ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నారు. ఇది టోటల్ ప్రాజెక్ట్ టోటల్లో వచ్చి చెక్ లిస్ట్ అయింది. ఈ చెక్ లిస్ట్ ప్రకారం మనం వర్క్ చేయడం జరిగింది. ఎవరైనా చూస్తానంటే మంజునాథ్ అండ్ సత్య అని నాకు టైప్ చేయండి. నేను పార్ట్ 1 పార్ట్ 2 2 పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్లోరల్ డిజైన్, వైట్ స్పేస్తో కూడుకున్న సీమ్లెస్ ప్యాటర్న్స్ ఇవన్నీ మిక్స్ చేసిన డిజైన్. జిగ్జాగ్ లేఅవుట్స్. అలాగే ఈ కలర్ గ్రేడింగ్స్ వచ్చి చూసారు కదా, వైబ్రెంట్ మీడియం ఎంచుకున్నారు, అలాగే బ్రైట్నెస్ మీడియం ఎంచుకున్నారు, స్కిన్ స్మూత్ మీడియం ఎంచుకున్నారు, కలర్ కరెక్షన్ కూడా మీడియం ఎంచుకున్నారు. ఇది ప్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆల్బమ్ డిజైనింగ్. ఎవరైనా చూస్తారంటే నేను పెట్టడం జరుగుతుంది. ఓకేనండి, మన వర్క్ ఎలా ఉంది, మన పనిదానం ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే ఆర్కే ఫోటోగ్రఫీ ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆయన అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుని నాకు వర్క్ ఇవ్వండి. అలాగే నా ఫోన్ నెంబర్ 9866698709. సదా మీ సేవలో మీ బాస్కెట్స్. మరొక స్టూడియోతో మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.